దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకల్లో ముస్లింలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హైదరాబాద్లోని మీరాలం ఈద్గా, మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలకు భారీగా ముస్లింలు తరలివచ్చారు. ఉదయం నుంచే నగర వ్యాప్తంగా మసీదులు, ఈద్గాలు కిక్కిరిసిపోయాయి. మరోవైపు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రభుత్వం కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రంజాన్ పండుగ పురస్కరించుకొని ముస్లిం సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున మీరాలం దర్గాకి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఇప్పటికే మరి కాసేపట్లో ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు అనేది ఇక్కడ స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. విజువల్లో చూస్తున్నాం మనం మీరాలం ఈద్గా వద్ద వేలాది మంది దాకా ముస్లిం సోదరులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేయడానికి ఇక్కడ చేరుకుంటున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. వారు ఇంత పెద్ద స్థాయిలో వస్తున్న నేపథ్యంలో దాదాపు వేలాది మంది పోలీసులు కూడా ఇక్కడ మోహరించారు. వాళ్ళకందరూ కూడా సెక్యూరిటీ ఏర్పాటు అనేది ఇక్కడ చేశారు. ఈ ఈద్గాకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా వారిని పరిశీలించిన తర్వాత వారిని చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. మరోవైపు భద్రతాపరమైనటువంటి చర్యలు ఏ విధంగా తీసుకున్నారన్న దానిపై కూడా స్థానిక డీసీపీ కానీ అలాగే సివి ఆనంద్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఏ రకంగా ఈ ప్రార్థనలు జరుగుతున్నాయి, సెక్యూరిటీ సంబంధించిన అంశాలంతా కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు ఈ మీరాలం ఈద్గాలో చాలా వరకు దాదాపు 50 వరకు ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. దాంతోపాటు ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే కూడా ఉండడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. దాంతోపాటు ఇక్కడే ఒక ఫైర్ ఇంజిన్స్ కూడా దాదాపు 3-4 ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కాబట్టి ప్రతి ఒక్కటిగా అందుబాటులో ఉన్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇస్లాం మతాన్ని అనుసరించే ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రంజాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈద్ ఉల్ ఫిత్ర్ అనే పిలుస్తారు. కాబట్టి ఈ పండుగను రమాదాన్ కూడా ఈద్ ఉల్ ఫిత్ర్ అని కూడా పిలుస్తారు. రంజాన్ అనేది ఒక మాసం పేరు కాబట్టి ముస్లింలు ఈ మాసాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. దాంతోపాటు ఈ రంజాన్ మాసం ప్రారంభమైన తర్వాత ఇవాళ ఎండింగ్ కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వచ్చి ఇక్కడ ప్రార్థనలు చేసిన తర్వాత చాలా గొప్పగా ఈ యొక్క పండుగని వాళ్ళు జరుపుకోబోతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఈ ఇస్లామిక్ మతస్థులు చాంద్రాయనం క్యాలెండర్ను అనుసరిస్తారు కాబట్టి దీని ప్రకారమే రంజాన్ 9వ నెల, అది కూడా నెలవంక దర్శనం తర్వాతే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ నెలలో ప్రతిరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు కూడా ఉపవాసం కూడా ఉంటారు. ఉపవాసం చేసిన తర్వాత రోజా ఉంటారు కాబట్టి వీళ్ళు కేవలం ఆహారం పానీయం అన్నిటికీ దూరంగా ఉంటారు. ఈ ఉపవాస దీక్షను 3 అస్త్రాలుగా కూడా విభజిస్తారు. తొలి 10 రోజులు ఉపవాస కాలాన్ని రహమత్ అని, రెండో వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్బరత్ అని పిలుస్తూ ఉంటారని కూడా వాళ్ళు చెప్తారు. దాంతోపాటు ఈ ఉపవాస దీక్షల్లో ఎక్కువగా ఖర్జూరాలను మాత్రమే తీసుకుంటున్నట్టుగా చెప్తారు. ముస్లింలు పవిత్రంగా ఈ యొక్క మాసాన్ని చూస్తారు కాబట్టి ఎక్కువగా దాన ధర్మాలపైన కూడా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా వారు పెడుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే ఉపవాస దీక్ష ఉన్నప్పుడు సమయంలో అందరితో కూడా చాలా ప్రేమగా ఉండడంతో పాటు పేదల్ని ఆదుకోవడమే కాకుండా ఎక్కువగా అబద్ధాలు చెప్పకుండా చాలా నిజాయితీగా దైవ చింతనతోనే ఎక్కువగా వీరు ఉండబోతారు. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త కూడా గతంలో వీరు ఎక్కువగా విశ్వసిస్తారు కాబట్టి ఆయన కూడా ఉపవాస దీక్ష ప్రారంభం కానీ ఎండింగ్ అయిన తర్వాత కూడా ఆ సమయంలో ఎక్కువగా ఈ యొక్క ఖర్జూరాలనే ఎక్కువగా తీసుకుంటారనేది కూడా చెప్తున్నారు. దాని దగ్గర పూర్తి ఏర్పాటు కూడా చేసినటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆల్మోస్ట్ లక్షల మంది కూడా వస్తారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఇక్కడంతా మొత్తం నాట్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేస్తారు. ఎప్పటికప్పుడు వాటర్స్ కూడా సపరేట్గా కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వేలాది మంది కూడా ఒక ముస్లిం సోదరులందరూ ఒక్కొక్కరు లోపలికి వచ్చి ఇక్కడ ప్రార్థనలో పాల్గొనడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో మనం విజువల్లో చూస్తున్నాం. ఒక్కొక్క తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన కూడా అగ్నిమాపక సిబ్బంది కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఫైర్ ఇంజిన్ ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. సో 10 గంటలకి మెయిన్ ఈ యొక్క ఉపవాస దీక్షలు అనేది స్టార్ట్ కాబట్టి ప్రేయర్ దాదాపు 1 అవర్ ఉండబోతుంది. కాబట్టి ఈ 1 అవర్ అంతా కూడా మీరాలం ఈద్గా దర్శనం ప్రాంతం అంతా కూడా పూర్తి సెక్యూరిటీ అలాగే ట్రాఫిక్ డైవర్షన్తో ఉండబోతుంది.